నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్తో జరుగుతూ ఉన్న యుద్ధం నేపథ్యంలో మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి పోరాడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఆయుధాలు అందించాలని చెప్పేసి ఆమోదం తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్ మరియు పలు గల్ఫ్ దేశాలకు కీలకమైన రక్షణ వ్యవస్థలను విక్రయించే ప్రణాళికను అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రతిపాదిత అమ్మకాలలో భాగంగా యుఏఈకి $8 బిలియన్ పైగా విలువైన వాయు రక్షణ వ్యవస్థలు మరియు సంబంధిత పరికరాలు అందిస్తూ ఉన్నారు. వీటిలో డ్రోన్లు, గగనతల క్షిపణులు మరియు F-16 ఫైటర్ జెట్ ఆయుధాలు ఉన్నాయి. కువైట్కు $8 బిలియన్ విలువైన క్షిపణి రక్షణ మరియు రాడార్ వ్యవస్థలను అందుకోనుండగా జోర్డాను $70.5 మిలియన్ విలువైన విమానాలు మరియు ఆయుధ సామగ్రికి మద్దతును పొందనుంది. 3 దేశాలకు అదనంగా $6 బిలియన్ అమ్మకాలకు అమెరికా ఆమోదం తెలిపింది. అయితే వీటికి కాంగ్రెస్ నోటిఫికేషన్ అవసరం లేదని చెప్పి, ఎందుకంటే గతంలో ఆమోదించిన ప్యాకేజీలకు సర్దుబాటు లేదా పూర్తిగా వాణిజ్య లావాదేవీలకు సంబంధించినవని చెప్పేసి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి తెలిపారు. ఈ అమ్మకాలు తన ప్రాంతీయ భాగస్వామ్యులతో రక్షణ మరియు భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి అమెరికా చేస్తూ ఉన్న నిరంతర ప్రయత్నాలను నొక్కి చెబుతూ ఉన్నాయి. ఇరాన్తో యుద్ధం తీవ్రతరం అవుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ మరియు అరబ్ దేశాలకు $23 బిలియన్ ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపింది. అందులో కువైట్ దేశానికి $8 బిలియన్ ఆయుధాలనైతే అమ్మడానికి అమెరికా ఆమోదం తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.